హాయ్ అండి, వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ JanoStarTech. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చినటువంటి సిఎస్సి ఐడి కొత్తగా వచ్చినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఇంకా కొంతమంది చాలామంది సిఎస్సి ఐఆర్సిటిసి ఏజెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోలేదు. సో వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు వీడియో స్కిప్ చేసినా పర్వాలేదు, బట్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఐఆర్సిటిసికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి అయితే ఈ ప్రాసెస్ అన్నమాట. సో ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ ఐఆర్సిటిసి. ఓకే, సో ముందుగా మనం డిజిటల్ సేవ పోర్టల్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ పైన, అంటే మన డిజిటల్ సేవ పోర్టల్లో మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ బటన్ ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సిఎస్సి ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. రైట్, సో నెక్స్ట్ మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది కదా. సో ఇక్కడ మనం సర్వీస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సర్వీస్ ఉంది కదా, సర్వీసెస్ పైన క్లిక్ చేసి సెర్చ్ బార్లో ఐఆర్సిటిసి అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఐఆర్సిటిసి అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ సిఎస్సి సర్వీస్ అని. సో దీనిపైన క్లిక్ చేయండి. రైట్, క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ లాగిన్ విత్ డిజిటల్ సేవ పోర్టల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ దేర్ ఆర్ 4 ఆప్షన్స్ హియర్. ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్, track your status of application and re-upload and documents if rejected due to some reasons, and mobile and email ID update if already exist in IRCTC. ఓకే, ఇక్కడ మనకు 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి 1000 రూపీస్ అయితే నాన్ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఐఆర్సిటిసిలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారో వాళ్ళకి కోడ్ జనరేట్ అయిందో లేదో తెలుసుకోవడానికి నెక్స్ట్ ఆప్షన్ ఉంది. అదేవిధంగా ఎవరైతే డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయినాయో మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ ఫామ్ 1000 రూపీస్ నాన్ రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో సిఎస్సి ఐడి, ఫస్ట్ నేమ్, మొబైల్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, వీళ్ళ యొక్క ఫుల్ నేమ్ అంటే మన ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పాన్ కార్డ్ నంబర్, యూఐడిఏ నంబర్ అంటే ఆధార్ కార్డ్ నంబరు, సో మొబైల్ నంబరు, ఎక్సెట్రా. ఇట్లా ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేస్తుంటాం. ఫామ్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిఎస్సి సెంటర్ లొకేషన్, అడ్రస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దానిపైన క్లిక్ చేసి పే అండ్ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో అప్పుడు క్లిక్ చేయగానే మనకు మన వ్యాలెట్ నుంచి అయితే 10 రూపీస్ అనేది విత్డ్రా అవుతుంది, డిపాజిట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఏ రిసిప్ట్ విల్ బి జనరేటెడ్. మనకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయాక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ నోయింగ్ ద స్టేటస్ ఆఫ్ యువర్ రిజిస్ట్రేషన్. ఓకే, మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ రిసిప్ట్ అనేది మనం జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు పాయింట్స్ అనేవి కొన్ని ఇచ్చారు. రిజిస్ట్రేషన్ టైంలో మనం మెయింటైన్ చేయాల్సినటువంటి గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ అనమాట. సో చూడండి, ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ద యూనిక్ మొబైల్ నంబర్ విచ్ ఈస్ నెవర్ యూజ్డ్ ఇన్ ఐఆర్సిటిసి అండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ క్రియేషన్ ఐఆర్సిటిసి పోర్టల్. అంటే ఆల్రెడీ ఐఆర్సిటిసిలో రిజిస్ట్రేషన్ అయినటువంటి మొబైల్ నెంబర్ కాకుండా మనకి కొత్త నెంబర్ అనేది మనం ఇవ్వాలి, యూనిక్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో టు అవాయిడ్ దిస్ ప్లీజ్ గెట్ ఎ న్యూ నంబర్ ఆఫ్ న్యూ సిరీస్ ఫ్రమ్ మార్కెట్. కొత్త మొబైల్ నెంబర్ అయితే తీసుకుని చెప్పేసి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ ద యూనిక్ ఈమెయిల్ ఐడి విచ్ యూ హ్యావ్ నెవర్ యూజ్డ్ ఇన్ ఐఆర్సిటిసి. ఐఆర్సిటీలో ఇంతవరకు యూజ్ చేయనటువంటి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్సో ప్లీజ్ చెక్ ద మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అవైలబిలిటీ అండ్ ఐఆర్సిటీ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది బిఫోర్ రిజిస్ట్రేషన్. ఇఫ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి షోయింగ్ అవైలబుల్ ఓన్లీ దెన్ యూజ్ దిస్ నంబర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ సిఎస్సి పోర్టల్. దట్ ఏజెంట్ డజన్ కోర్స్ కెన్ బి జనరేటెడ్ వితౌట్ డిలే. ఓకే, సో ఐఆర్సిటీలో మీ యొక్క మొబైల్ నెంబర్ అవైలబుల్లో ఉందా లేదా, ఈమెయిల్ ఐడి అవైలబుల్లో ఉందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ అవైలబుల్ ఉంటేనే మీరు
ఫర్దర్గా ప్రాసెస్ అనేది చేయండి. మీ కోడ్ అనేది త్వరగా జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, పాన్ కార్డ్ డీటెయిల్స్ షుడ్ నాట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఐఆర్సిటీసీ విత్ పర్సనల్ యూజర్ ఐడి. అంటే పర్సనల్ యూజర్ ఐడితో మీరు అంటే మనం పేటిఎం కావచ్చు, ఇంకా వేరే వేరే పోర్టల్ నుంచి ఈ యొక్క ఐఆర్సిటీలో రిజిస్ట్రేషన్ అయినట్లు ఉంటే పాన్ కార్డు డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయనట్టుంటేనే ఇక్కడ ఎంటర్ చేయండి, లేదంటే రిజెక్ట్ అయ్యొచ్చు అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ది అటాచ్డ్ స్కానర్ డాక్యుమెంట్ షుడ్ బి క్లియర్ విజిబుల్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఓన్లీ. రైట్, ఏవైతే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నామో అవి చూడటానికి విజిబుల్గా ఉండాలి, అంటే బాగా క్లియర్గా ఉండాలి. అట్లయితేనే మనము ఐఆర్సిటీ ఏజెంట్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైనో స్టార్ టెక్.